జగిత్యాల పట్టణంలోని 1వ వార్డుకు చెందిన బండి వంశీ, వార్డు సభ్యులు పలువురు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరగా జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుతో కలిసి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగస్ శ్రావణి. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణాధ్యక్షులు కొక్కు గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్వాల తిరుపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరేందర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, దురిశెట్టి మమత మరియు తదితరులు పాల్గొన్నారు. రాజేష్, సాయి చరణ్, విష్ణు, బండి వంశీ నాకు పని చేసి పెట్టాలి. మీరు ఇంత దూరం దూరం పోతే అడిగండి. హర్ష మమతా మీ పక్కన లేకుండా అందరూ ఫోటోలు ఇవ్వాలి. అన్నీ ఉండండి, ఇన్ని ఉంటుంది అంత వాళ్ళకి ఫోటో ఇవ్వాలి. ఓకేనా? మీరు కూడా దాండి మీరు అన్నిటి తమ్ముడు అందరు కుర్చీలలో కూర్చోండి. అందరికీ నమస్కారం. ఈరోజు జగిత్యాల్ పట్టణం 1వ వార్డులో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి, నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం కానివ్వండి, దాదాపు గత 12 సంవత్సరాల నుంచి అన్నీ గమనిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి గారు బోగస్ శ్రావణి గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతన్న గారి ఆధ్వర్యంలో, పట్టణాధ్యక్షులు కొక్కు గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల పట్టణ 1వ వార్డు నుంచి మా మిత్రులు, తోటి సోదరులు అందరితో కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. పార్టీ విధానాలకు మరియు పార్టీ సంబంధించిన ఏ విషయాన్నైనా కట్టుబడి ఉండి పార్టీ ఏ విధంగా ముందుకు పోతే వారితో పాటు ముందుకు పోయి రానున్న స్థానిక మున్సిపల్ ఎన్నికలలో వారు సూచించినటువంటి అభ్యర్థులను గెలిపే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ జగిత్యాల్ మున్సిపల్ పై కాషాయ జెండా ఎగిరేసే వరకు కూడా మేము యువకులు అందరం నిద్రపోము. ఎదుటి వాళ్ళను కూడా పోనిచ్చే పరిస్థితి లేకుండా కష్టపడే తత్వం యువకులకు చాలా బలంగా ఉంది. కాబట్టి ఈసారి జగిత్యాల్ మున్సిపల్పై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా మేమందరం కూడా కలిసికట్టుగా జిల్లా అధ్యక్షులు మరియు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ముందుకు సాగుతామని చెప్పి ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ప్రెసిడెంట్ గారు కొక్కు గంగాధర్ గారికి, సెక్రటరీ గారు తిరుపతి గారికి, ఆముదరాజు గారికి, అదేవిధంగా ఉన్న వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇప్పుడు జాయిన్ అయినటువంటి మా తమ్ముడు యువకులందరికీ కూడా జై శ్రీరామ్. ఈరోజు జాయిన్ అయినటువంటి తమ్ముడు వంశీ సోదరుడు వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము మన బీజేపీ కుటుంబంలోకి. బీజేపీ అంటేనే ఒక వసుదైక కుటుంబం, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మరి రానున్న మున్సిపల్ ఎలక్షన్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, 3 రోజులలో నామినేషన్. ఈసారి ఖచ్చితంగా జగిత్యాల మున్సిపాలిటీ పైన కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము.
ఇక్కడ పాత టీం కూడా మంచి స్ట్రాంగ్ ఉంది. తమ్ముడు అందరూ కూర్చొనే ఉన్నారు. వచ్చిన తమ్ముళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మరీ ముఖ్యంగా వంశీ చూస్తూనే ఉన్నాను, పార్టీ అంటే ఏంటో చూస్తూనే ఉన్నాను, అందరూ సూపర్. సో ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన అది కూడా ఇంటింటికి చేరే బాధ్యత మీకు ఇప్పుడు అప్పచెప్తా ఉన్నాను. డెఫినెట్గా కలిసి కట్టుగా అందరం పనిచేసి ఈ వార్డుతో పాటు మిగతా వార్డులన్నీ కూడా గెలిపించుకొని జగిత్యాల మున్సిపాలిటీ పైన మన జెండా ఎగరవేయడమే లక్ష్యంగా మనందరం ముందుకెళ్ళాలని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు పార్టీలో జాయిన్ అయిన తమ్ముళ్ళందరికీ కూడా మరొకసారి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఇచ్చేస్తున్నటువంటి నా ముందున్నటువంటి ఇప్పుడు చేరినటువంటి మా వంశీ గారు, తర్వాత మిగతా ఉన్న మందరు సోదరులకు బ్రదర్స్ అందరికీ మీకు సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఈ వార్డులో ఇప్పుడు ఇంతకుముందు ఏమున్నదో కానీ ఈ వార్డులో ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ని గెలిపించాలా. ఎవరికి బీఫామ్ ఇచ్చినా, ఎవరికి టికెట్ ఇచ్చినా మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలా. వీళ్ళకు వాళ్ళకు కాకుండా భారతీయ జనతా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, కొద్దిగా సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాము. తర్వాత మాకు మా గౌరవ పార్లమెంట్ సభ్యుల వారితో జూమ్ మీటింగ్ ఉంది కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క మున్సిపాలిటీ ఏదైతే మీ కౌన్సిలర్ ఉన్నారో ఈ కౌన్సిల్ తప్పకుండా కైవసం చేసుకోవాలా. అదేవిధంగా జగిత్యాల ఎంతమంది మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారో మీ దోస్తులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ యొక్క బంధువులకు కానీ వాళ్ళందరికీ చెప్తూ ఎక్కువ మెజార్టీతోటి మన కౌన్సిల్ని గెలిపించి జగిత్యాల మున్సిపల్ ఆఫీసులో కాషాయ జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.